అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ తీర్పు వచ్చేసింది. కాకపోతే ఇది అందరూ ఊహించిందే. ఇక పెద్దగా సస్పెన్సు లేకపోతే ఇంకేదో వస్తదని ఎవరు అనుకోలే. అందరూ ఊహించిందే వాళ్ళు పార్టీ మారలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పిటిషన్ ఏసిండ్రో ఆ పిటిషన్ కొట్టేసిండ్రు. ఇదంతా ఊహించిందే. ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు వచ్చింది స్పీకర్ దగ్గర నుంచి. ఇంకొక మిగతా ముగ్గురిది రేపొస్తదంట. ఇంకా మిగతా ఇద్దరున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్. వాళ్ళైతే ఇప్పటిదాకా విచారణకు అటెండ్ కాలేదు. అసలు ఫస్ట్ టైం స్పీకర్ నోటీస్‌కి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళా నోటీసులు ఇస్తే మాకు టైం కావాలని చెప్పేసి టైం తీసుకున్నారు. ఇదంతా దేని చుట్టూ తిరుగుతుందంటే సుప్రీంకోర్టులో రేపే ఉంది హియరింగ్. సుప్రీంకోర్టులో రేపు హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది కాబట్టి అంటే సుప్రీంకోర్టులో రేపే ఉంది విచారణ. సుప్రీంకోర్టు మళ్ళా దబిడి దిబిడి చేస్తదని స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇంతే ఓం నమః శివాయ నడుస్తూనే ఉంటుండే. అయితే అసలు ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ఈ పార్టీ మారలేదు అని స్పీకర్ ఇచ్చిన తీర్పును సమాజం ఎట్లా చూస్తుంది? సమాజంలో ఏం చర్చ జరుగుతుంది? అసలు దీనివల్ల నెక్స్ట్ జరిగేది ఏంది? ఇది ఇది మంచా చెడా? ఏం జరగబోతుంది అనేది మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళంటే నాకు కొంతమంది కామెంట్స్ పెట్టిండ్రు. రిపోర్ట్ కొడితే ఏమవుతుందని. రిపోర్ట్ కొడితే ఛానల్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఛానల్ రీచ్ తగ్గిపోతుంది. ఒక్కోసారి ఛానలే సస్పెండ్ అయిపోతుంది యూట్యూబ్ నుంచి. కాబట్టి మిమ్మల్ని అడిగేది దానికోసమే. ఎందుకంటే సస్పెండ్ అయిపోతే మనం మీరందరూ మేము అందరం కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం. అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ స్టార్టింగ్కి చేయాలి. కాబట్టి మనం ఈ ఛానల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి, పడాన్ చెరువు, ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్, తెల్లం వెంకట్రావు, భద్రాచలం, కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల, అరకిపూడు గాంధీ, షేలింగపల్లి. ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు వచ్చింది స్పీకర్. ఇదంతా ఎప్పుడో లాస్ట్ ఒక 25 డేస్ 1 మంత్ బ్యాక్నే స్పీకర్ తీర్పు రిజర్వ్ చేసిండ్రు. ఇక ఉండి కరెక్ట్గా ఇయ్యాలనే ఇచ్చిండు. ఇయ్యాలనే ఎందుకు ఇచ్చిండంటే రేపే సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి తప్పనిసరి సిచ్యువేషన్ స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోమని చెప్పింది కదా. మొన్ననే కదా స్పీకర్ నువ్వు డిసెంబర్ 31 జైల్లో ఉంటావా ఏడుంటావో తెలుసుకోమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు స్పీకర్ ఈరోజు తప్పక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే రేపు హియరింగ్ ఉంది. రేపు మళ్ళీ ఇంకింత సీరియస్గా కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు నుంచి. మేము మా ఆదేశాలనే ధిక్కరిస్తున్నారా అని. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడు అక్టోబర్ 31 వీళ్ళకి డెడ్ ఎండ్. అక్టోబర్ 31కి వీళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిండే, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిండే. బీఆర్ఎస్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఏమిచ్చింది? స్పీకరు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని చెప్పి ఆయన మీద ఒక ధిక్కారపు కేసు పిటిషన్ వేసారు. దాని మీద విచారించే అన్నది ఆ రోజు. మీరు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా ఏం కథ మీద అని. అందుకు సుప్రీంకోర్టు ప్రెషర్తోన తీసుకోక తప్పనే పరిస్థితి. ఏం చెప్పారంటే ఈ తీర్పులా పార్టీ మారినట్లు ఆధారాలు లేవు. పార్టీ మారినట్లు స్పీకర్కు ఆధారాలు లేవంట. యాక్చువల్గా సుప్రీంకోర్టుకు వీళ్ళు ఒక 503 పేజీల సాక్ష్యాలు ఇచ్చిండ్రు. తర్వాత స్పీకర్ కూడా అవే ఇచ్చిండ్రు. ఇంకా కొన్ని ఎక్కువ సాక్ష్యాలు కూడా ఇచ్చిండ్రు. అసెంబ్లీలో కూడా స్పీకర్ కళ్ళారా చూసిండు కదా, వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్ని స్పీకర్ కళ్ళ ముందే ఉంది. అయితే ఆధారాలు లేవు అని వీళ్ళ పిటిషన్లు కొట్టివేస్తూ వాళ్ళు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవంటే వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్తూ స్పీకర్ ఫైనల్గా ఒక డిసిజన్ చెప్పిండు. అందుకే అంటున్నా ఇదంతా ఊహించిందే. ఇప్పుడు ఆ పార్టీ మారినది తెలియదు జనాలకు, సమాజానికి మొత్తం తెలుసు. టీవీలు మొత్తం పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసినాయి. వాళ్ళు పార్టీ మారిన తర్వాత కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. మేము అభివృద్ధి కోసమే పార్టీ మారినామని, అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిసినామని. కాంగ్రెస్ కండవాళ్ళు కాకపోతే మేము దేవుని కండవాళ్ళు కప్పిర్రు అని చెప్పేసి ఉల్టా కూడా మాట్లాడిండ్రు వాళ్ళు. స్పీకర్ కూడా అదే చెప్పిండ్రు, అవన్నీ దేవుని కండవాళ్ళు, మేము అభివృద్ధి కోసం కలిసినామని చెప్పిండ్రు. కొంతమంది అయితే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి మీటింగ్ కూడా అటెండ్ అయ్యిండ్రు. రాహుల్ గాంధీ కూడా కలిసిర్రు. రాహుల్ గాంధీని కలిసి కూడా అభివృద్ధి కోసమే అనేది వాళ్ళు చెప్పుకునే పాయింట్. అంతకుముందు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒక పెద్దమ్మ ఉండేది, ఆమెను కూడా కలిసిర్రు. మరి ఆమె కలవడం కూడా అభివృద్ధి కోసమా అనేది తెలియదు. ఎనీవే ఇది ఊహించిందే అనేది వెరీ క్లియర్. ఇప్పుడు ఏంది అంటే ఒక మంచి పని అయితే జరిగింది. ఏంటంటే స్పీకర్ కోర్టులో నుంచి బాల్ బయటకు వచ్చింది. లేకపోతే వీళ్ళు స్పీకర్ కోర్టులో పెట్టుకొని ఇట్లే 5 years టైంపాస్ చేస్తారు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక డెడ్ లైన్ పెట్టకపోతే ఇక ఇట్లే నడుచుకుంటూ పోయేది. ఇదే నడిచేది. ఏంటంటే ఇంకా స్పీకర్ విచక్షణ అధికారాలు స్పీకర్ చేతిలో ఉంది అని, స్పీకర్ మా పరిధిలో ఉన్నప్పుడు కోర్టులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయని, ఇట్లాంటివి చాలా చాలా చెప్పారు. హైకోర్టులో వాళ్ళ వాదనలు మొత్తం అవే కదా. అసలు హైకోర్టు ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది, మాది శాసన వ్యవస్థ, మీది న్యాయ వ్యవస్థ, అట్లెట్లు వస్తారు అని వాదన జరిపిండు. కానీ సుప్రీంకోర్టుకు ఆ కోర్టుకు పోయే వరకు ఆ వాదన వినిపించలేకపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు డెడ్ లైన్కు
వీళ్ళు డెడ్లైన్కి అనుగుణంగా తీర్పిచ్చిర్రు, అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు అంటేనే సుప్రీంకోర్టు కానీ వీళ్ళు ఎక్కువ కాదు అనేది వీళ్ళకు కూడా అర్థమైపోయింది. సుప్రీంకోర్టు కూడా ధిక్కరించలేని సిచ్యువేషన్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు టైంపాస్ చేద్దాం అనుకున్నారు. మొత్తం టైంపాస్ చేసేసి ఇంక ఇట్లే నడుపుకుంటూ పోయి ఏ ఇయరో లాస్ట్కు ఆ ఎలక్షన్ మూమెంట్లో ఒక 1 మంత్ ముందు ఏదో చేస్తే అయిపోతుంది, ఇంకా స్పీకర్ కాపాడతాడు అనేది ఎమ్మెల్యేల నమ్మకం కూడా. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 5 మంది మిగతా వాళ్ళు చెప్తారు, కానీ వీళ్ళందరూ స్పీకరే కాపాడతారు అనేది నిర్ణయం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ బాల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు కోర్టులో చూసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ పిటిషనర్ ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాళ్ళు వివేక్ గౌడ్ వాళ్ళు, కుత్బుల్పూర్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతున్న మీడియాతోన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము న్యాయపోరాటం చేస్తాం దీని మీద, వ్యవస్థల మీద నమ్మకం పోయింది ఇప్పుడు అని. ఎందుకంటే కండ్ల ముందల వాళ్ళు పార్టీ మారింది తెలుసు, పార్టీ మారి బీఆర్ఎస్ అసలు ఉండేనే ఉండదు, మొత్తం వచ్చేస్తున్నారని ప్రకటించేసిండ్రు. అసలు మేము వాళ్ళు వేరే కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పిండ్రు, వాళ్ళు కాంగ్రెస్ ఫ్లెక్సీల మీద కనిపించిండ్రు, అన్నీ జరిగినాయి కదా. వాళ్ళు బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు, బీఆర్ఎస్ సభలకు పోలేదు, బీఆర్ఎస్ మీటింగ్ పోలేదు, అసలు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ వాళ్ళు కూర్చునే లైన్లో కాకుండా కాంగ్రెస్ వాళ్ళతో పాటు కూర్చున్నారు. ఇవన్నీ జరిగినాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకంగా గవర్నమెంట్ అడ్వైజర్ పోస్ట్ వచ్చింది కదా. మరి ఇవన్నీ మన కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా స్పీకర్ ఆధారాలు లేవు అని ఒక రీజన్తోన డిస్క్వాలిఫికేషన్ కాదు, అసలు పిటిషనే చెల్లదని చెప్పేసి ఇచ్చిండు. ఎనీవే ఇది ఒక కోర్టులో చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఏమో కోర్టు ధిక్కరణ కేసు. ఇప్పుడు ఏమైంది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రేపు మిగతా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు కాబట్టి ధిక్కరణ కేసు ఉండదు. వీళ్ళు సుప్రీంకోర్టుకు నివేదిస్తారు మేము నిర్ణయం తీసుకున్నామని. మరి మిగతా 2 ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు. దానం నాగేందర్ వాళ్ళు రెస్పాండే కాలేదు. యాక్చువల్గా సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. ఫస్ట్ వాళ్ళ విచారణ చేయండి, ఎవరైతే టైం అడుగుతారో మాకు టైం కావాలి మేము విచారణకు రాలేమంటారో వాళ్ళ మీద డైరెక్ట్ డిసిజన్ తీసుకోండి, వాళ్ళు విచారణకు సహకరించకపోతే ఎవరైనా డైరెక్ట్ డిసిజన్ తీసుకోమన్నది. వాళ్ళు డిసిజన్ తీసుకోలేదు, అదైతే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇంకా అయిపోయింది స్పీకర్ విచక్షణ అధికారాలు. ఇంకా స్పీకర్ మళ్ళీ తీర్పు తీసుకోలేడు, ఒక తీర్పు ఇచ్చేసిండు స్పీకర్, ఓవర్. ఇంకా నెక్స్ట్ బాల్ కోర్టులోనే. ఇప్పుడు కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. ఇక స్పీకర్ మళ్ళీ నేను వీళ్ళ మీద మళ్ళీ వేటేస్తే నాకు ఆధారాలు దొరికాయని చెప్పడానికి లేదు. స్పీకర్ కోర్టులోకి వెళ్ళి బాల్ బయటికి వెళ్ళిపోయింది. వీళ్ళు హైకోర్టులో వేస్తారు కేసు. మళ్ళీ కోర్టులు కూడా చాలా స్పీడ్ ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా ఈ కేసు విషయంలో. హైకోర్టులో అయితే వారానికి 2 రోజులు 3 రోజులు కూడా విచారించింది. ఇంతకుముందు హైకోర్టు తొందరగా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకోర్టు కూడా ఐసే ఆధారాలు లేవంటే మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా లెక్క తెలుసుకునే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఒత్తిడితోనే కదా ఇంత జరిగింది, ఇప్పటిదాకా జరిగింది సుప్రీంకోర్టు ఒత్తిడితోనే. సుప్రీంకోర్టు కనుక డెడ్ లైన్ పెట్టకపోతే ఇది ఇట్లే టైంపాస్ అయ్యేది మనం చెప్పినట్టుగానే. ఇప్పుడు ఎమ్మెల్యేలు మొన్నటిదాకా స్పీకర్ దగ్గర కొంతమంది అటెండ్ అయినరు, కొంత టైంపాస్ చేసినారు, కొంతమంది టైం కావాలని అడిగినారు. ఇవాళ రా అంటే రేపు వస్తున్నారు, రేపు రా అంటే ఎల్లుండి వస్తామన్నారు. ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నడుస్తున్న స్టోరీ, ఇది కొత్త స్టోరీ కాదు. అప్పటి నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉంది. ఇక దానం నాగేందర్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలే. దానం నాగేందర్ మళ్ళీ రాజీనామానే చేయించేది, రాజీనామా కూడా చేయించలేదు. కడియం షేర్ విషయంలో కూడా వాళ్ళు కూడా కాలేదు. మరి రేపు సుప్రీంకోర్టుకు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కోర్టుకు తిరగాలి. ఇప్పటిదాకా స్పీకర్ ఆఫీస్కు ఇంకా స్పీకర్ మనోడే నడుస్తలే దేకులేంగి అన్నట్టు నడిచింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏడ పిటిషన్ ఉంటే ఆడ హైకోర్టు ఉంటే హైకోర్టుకు రావాలి, అడ్వకేట్ని పంపిస్తామంటే ఒక్కసారి అడ్వకేట్ని పంపిస్తారు. స్పీకర్ దగ్గర నడిచింది కానీ కోర్టులో నడవదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఆడ తెలుసుకోవాల్సిందే, వాళ్ళు కోర్టుకు రావాల్సిందే, కోర్టులో ఇదంతా మళ్ళీ విచారణ జరగాల్సిందే. ఇప్పుడు స్పీకర్ తీర్పు మీద కోర్టుకు పోతారు. స్పీకర్ తీర్పు ఇచ్చేసింది కాబట్టి స్పీకర్ తీర్పు మీద బీఆర్ఎస్ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా స్పీకర్ తీర్పు మీద విచారణ జరుగుతుంది. స్పీకర్ తీర్పు, స్పీకర్ ట్రిబ్యునలే, నాట్ ఏ కోర్టు, ట్రిబ్యునల్ ఓన్లీ. కాబట్టి ఆ ట్రిబ్యునల్లో తేలింది వ్యవహారం. మనకు చాలా చాలా కేసుల్లో ట్రిబ్యునల్స్ ఏమవుతుంది, ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పుల మీద మళ్ళీ కోర్టుకు పోతారు. సేమ్ ఇప్పుడు కూడా వీళ్ళు కోర్టుకు పోతారు, కోర్టుకు తిరగాల్సి వస్తుంది ఎమ్మెల్యేలు అందరు కూడా. ఇప్పటిదాకా ఉన్నంత లాలూస్కి అయితే ఉండదు. లాలూస్కి అంటే నిర్లక్ష్యం చేయడానికి ఉండదు అని చెప్తున్నా. స్పీకర్ దగ్గర అంటే నడుస్తుంది కానీ కోర్టు దగ్గర అంత ఈజీగా నడవదు కదా. కోర్టులో కూడా మళ్ళీ వీళ్ళు మేము పార్టీ మారలేదని చెప్పేసి నిరూపించుకోవాలి. వాళ్ళు హైకోర్టులో నిరూపించుకుంటే వాళ్ళు హైకోర్టు తీర్పు ఇట్లా వస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో నిరూపించుకోవాలి. ఇంకా వీళ్ళ జీవితం అంతా వీళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి, లేకపోతే కోర్టుకు పోవాలి. ఎనీవే ఇష్యూ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంతోన ఇప్పుడు అస్త్రం బీఆర్ఎస్కు దొరికింది. ఇప్పుడు కోర్టు స్పీకర్ కోర్టులోకి వెళ్ళి బయటకు వచ్చేసింది. ఎమ్మెల్యేలంతా బజార్ను పడ్డారు. ఇప్పుడు వీళ్ళను కోర్టుకు తిప్పితే కోర్టులో వ్యవహారం తేలుతుంది. ఎనీవే ఒక డెవలప్మెంట్ అయితే జరిగింది. లేకపోతే అనవసరంగా స్పీకర్ దగ్గర పెట్టుకొని నిర్ణయం తీసుకోకుండా ఇట్లా టైంపాస్ చేస్తే ఇంకా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఒక
తీర్పు వచ్చేసింది స్పీకర్ దగ్గర నుంచి. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తుందని చెప్తున్నారు. రాకపోతే సుప్రీంకోర్టు ఆల్రెడీ కోర్టు ధిక్కారణ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది చూసుకుంటారు. కానీ ఎనీవే ఒక అస్త్రం అయితే దొరికింది బీఆర్ఎస్కి. ఇప్పుడు వీళ్ళ మీద ఫైటింగ్ ఇప్పటిదాకా కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఇక ముందు ఆ ప్రశాంతత కూడా ఉండేటట్లేదు. ఇంకా కోర్టులో కేసు ఉన్న తర్వాత కోర్టుకి తిరగాల్సి ఉంటే కోర్టులో నిరూపించుకోవడం కష్టం కదా. స్పీకర్ అంటే మన పార్టీ కాబట్టి నడుస్తుంది. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే ఒక అంశానికైతే ఒక కీలక డెవలప్మెంట్ అయితే చెప్పొచ్చు ఇది. చూద్దాం నెక్స్ట్ రేపే కోర్టుకు వద్దామంటున్నారు బీఆర్ఎస్. హైకోర్టుకు రేపే పిటిషన్ ఇస్తామంటున్నారు స్పీకర్ తీర్పు మీద. ఇది కొద్దిగా స్పీడ్గానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.